వక్ఫ్ బిల్లుపై ముస్లింలను జగన్ మోసం చేశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనందబాబు మండిపడ్డారు. వైసీపీకి స్టాండ్ అనేదే లేదని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒకే స్టాండ్పై ఉందని ఆనందబాబు స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు నష్టం జరగకూడదని తెలుగుదేశం పార్టీ సవరణల సమయంలో చెప్పిందని గుర్తు చేశారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వైసీపీ అనుకూలంగా ఓటు వేసిందని, లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసిందన్నారు. సాక్షిగా ముస్లింల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు. ముస్లిం సమాజానికి సంబంధించి వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంట్ సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైంది. పార్లమెంట్ లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకమని చెప్పాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు. రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు గాని, జారీ చేసిన పార్టీలు గాని ఇప్పటి వరకు లేవు. ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు, ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా దేశం అంతా చూస్తా ఉంది. జగన్ సూచనలతోటే రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు. ఇది యథార్థం. నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమయ్యేది అనేది. నువ్వు ఇక్కడ కప్పదాటు వ్యవహారం చేశాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి, రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి, మళ్ళా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు. విప్పు మళ్ళా వెనక్కి తీసుకున్నారు. సో రకరకాల డ్రామాలు ఆడారు. ఇప్పుడు అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ధైర్యం లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా చెప్పాలి? ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, నిర్మోహమాటంగా మాట్లాడారు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏందో బయట చెప్పలా, లోపల చెప్పలా. వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ అర్థమవుతా ఉంది. చేస్తే ధైర్యంగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డైరెక్ట్గా చెప్పాలి. నీ మీద ఉన్న కేసులు, భయం, నీకు మళ్ళా వాళ్ళని చూస్తే భయం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే వణుకు, నీకు ఏం చేస్తారో నేను ఒక దడ, నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి, నీ భయం, నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఇవాళ ఒక బోర్డులో ముస్లిమేతరులు ఉండొచ్చు అనేది ఒకటి జేపీసీలో తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించాం. అది రాష్ట్రాలకు వదిలిపెట్టమన్నాం. దాన్ని సాధించారు సవరణలో. అదేవిధంగా వివాదాలు ఏమన్నా వక్ఫ్ భూముల మీద ఏమైనా వివాదాలు వస్తే కలెక్టర్లకు అధికారాలు ఇస్తే కలెక్టర్లకు కాదు రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని చెప్పి అదొక సవరణ చేసి దాన్ని సాధించాం. ఈ విధంగా దాదాపు 3-4 సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేపించుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా 3500 వక్ఫ్ ఆస్తులు డిజిటలైజేషన్ చేసింది ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. జగన్ రెడ్డి జియో 43 తీసుకొచ్చి వివాదాస్పదం చేశాడు. మొత్తం కూడా వక్ఫ్ యాక్ట్ని కానీ, వక్ఫ్ భూములు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ ఆ జియో మేము రాగానే రద్దు చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేసినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది.